హలో ఆల్, సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే భరత మహాశైలకు విజ్ఞప్తి సినిమా యొక్క టైటిల్ టీజర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఒకసారి నాకు టైటిల్ టీజర్ చూసాక ఏమనిపించింది అంటే చాలా ప్రామిసింగ్ అనిపించింది. అంటే ప్రజెంట్ జనరేషన్ లో మ్యారేజ్ తర్వాత జాబ్ చేసే ఒక మేల్ లైఫ్ లో జరిగే స్టోరీ అన్నమాట. సో దీనికి చాలా మంది కనెక్ట్ అవుతారు. సో నేను కూడా పర్సనల్ గా చాలా కనెక్ట్ అయ్యి టైటిల్ కి. ఎందుకంటే ఈ సినిమా మనకు మ్యారేజ్ తర్వాత ప్రతి పర్సన్ లైఫ్ లో ఇద్దరు పర్సన్స్ ఉంటారు. ఒకరు వైఫ్, ఇంకొకరు లవర్. అది ఎక్స్ అన్న కావచ్చు, లేదంటే ప్రజెంట్ అన్న కావచ్చు. సో ఈ కాన్సెప్ట్ ని, ఒక సెన్సిటివ్ కాన్సెప్ట్ ని డైరెక్టర్ గారు ఒక ఫన్నీ వేలో డీల్ చేస్తున్నట్టు అనిపించింది. సో ఈ సినిమా మనకు జనవరి 2026 జనవరి 13 రిలీజ్ అవుతుంది, సంక్రాంతి సందర్భంగా. సో ఈ సినిమా టైటిల్ అయితే పచ్చి తెలుగు టైటిల్, మనకు భర్త మహాశైలకు విజ్ఞప్తి. చాలా జాగ్రత్తగా ఉన్నారా బాబు అన్నట్టు చెప్తున్నట్టుంది తిరుమల కిషోర్ గారు. ఈ సినిమాలో మనకు రవితేజ హీరో గారు అండ్ డింపుల్ హయాతి, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ కూడా మంచి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. సో ఈ మనకు టీజర్ చూస్తున్నంతసేపు అయితే కామెడీ మనకు సైకాలజిస్ట్ గా మనకు మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. ఆయన కూడా కొంచెం కామెడీ జనరేట్ చేశారు. సో అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చాలా ఉంటుంది. అంటే ఇది మరీ కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, చాలా ఓల్డ్ కాన్సెప్ట్. కొంచెం ఫన్నీ వేలో ప్రజెంట్ చేయడానికి చూస్తున్నాడు. కాకపోతే రవితేజ గారికి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మనం టైగర్ నాగేశ్వరరావు కావచ్చు, ఈగల్ కావచ్చు, రావణాసుర కావచ్చు, మిస్టర్ బచ్చన్, ఈ సంవత్సరం 2025లో రిలీజ్ అయిన మాస్ జాతర, ఇవన్నీ మనకు బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. సో అనుకున్న రిజల్ట్ ని ఇవన్నీ మనకు రవితేజ గారికి ఇవ్వలేకపోయినాయి అనమాట. సో అది వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్, 2026 అయిన రవితేజ గారి కెరీర్ లో మంచి హిట్ పడాలని డైహార్డ్ ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఫ్యాన్స్, జెన్యూన్ ఫ్యాన్స్ ఉండే అతి కొద్ది మంది హీరోలో రవితేజ గారు కూడా ఒకరు అనమాట. చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి. సో చాలా అంటే డెబ్యూ డైరెక్టర్లకి చాలా మంచి అవకాశాలు ఇచ్చాడు. కొత్త డైరెక్టర్లను చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశాడు ఇండస్ట్రీకి. సో అంటే న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. అండ్ ఆయన కూడా సపరేట్గా థియేటర్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ బ్యానర్ ఉంది, ఆర్టీ వర్క్స్ అని చెప్పేసి. సో దాని మీద కూడా మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు. కాబట్టి ఇంత మంచి మనిషికి సో ఎందుకో మరి సినిమాలు సరిగా ఆడట్లేదు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి. 2025లో రిలీజ్ అయిన మాస్ జాతర అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే ఆ సినిమా మీద, కానీ అది కొంచెం బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగా ఆడలేదు. సో ఎందుకో సో రీజన్స్ మీకు కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం 2026 జనవరి 13కి అయితే సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈగర్గా, అంటే ఇప్పటిదాకా అయితే సినిమా ట్రైలర్ రాలేదు. సో ఇంకా మనకు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా త్వరలోనే కండక్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. సో అప్పుడు ట్రైలర్ రిలీజ్ అయినాక ట్రైలర్ గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత సినిమా రిలీజ్ అయినాక సినిమా రివ్యూ కూడా ఉంటుంది. సో ఐమైతే ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ. సో మీరు కూడా టీజర్ చూసి ఉంటే సో ఒకసారి టీజర్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్కి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.